24 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తుంటే దాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక పిఎస్సిస్ వైస్ ప్రెసిడెంట్ కాల్వ నరేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక పిఎస్సిఎస్ వైస్ ప్రెసిడెంట్ కాల్వ నరేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి రైతులకు రుణమాఫీ అయిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా రుణమాఫీ కాని వారు ఉంటే అధైర్యపడవద్దని, వ్యవసాయ శాఖ అధికారులు రుణమాఫీ కాని రైతుల దగ్గర నుంచి వివరాలు తీసుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరూ 2 లక్షల రుణమాఫీ తప్పకుండా అవుతుందని అన్నారు. 595 మంది రైతులు అప్లై చేసుకుంటే 454 మంది రైతులకు రుణమాఫీ అయిందన్నారు. కొత్తగా 200 మంది రైతులకు రుణమాఫీ అయిందన్నారు. ఏదో రేషన్ కార్డు లేని వారు, ఆధార్ కార్డు లేని వారు రుణమాఫీ అయి ఉండకపోవచ్చని అధికారులు వాటిని పూర్తి చేసి రైతులకు రుణమాఫీ తప్పకుండా జరుగుతుందన్నారు. సహకార సంఘం నుంచి సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ నుంచి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చెక్కులు అందజేయడం జరిగింది. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఆధార్ కార్డు మ్యాచింగ్ లేకనో, రేషన్ కార్డుల పేరు లేకనో వాళ్ళందరినీ కూడా స్థానిక ఏఓ ద్వారా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అర్హులందరికీ ఏవైతే ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉన్నాయో వీటి ప్రకారం ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతాయి. కేవలం ప్రతిపక్షాలు ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది, రైతులలో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఎవరైతే స్థానిక కౌన్సిలర్లు ఉన్నారో ఈ ప్రాంతంలో ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ రుణమాఫీ జరిగింది. మరి వాళ్ళందరూ రుణమాఫీ జరిగిన తర్వాత కూడా ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉన్నది. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు ఉనికికి ప్రమాదం ఉన్నది. ఖచ్చితంగా రైతాంగాలు గతంలో కూడా పక్షాన రుణమాఫీ చేసింది కాంగ్రెసే. మళ్ళా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేయబోతుంది కాంగ్రెస్. మరి ఎవరికైతే రుణమాఫీ కాలేదో మా కార్యకర్తలకు కానీ మా దగ్గర దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు రుణమాఫీ వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. మరి అది కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తాం. మరి ఎవరైనా రైతుది కాకపోతే కూడా మా దృష్టికి తీసుకురండి. మీకు కూడా రుణమాఫీ కూడా మీ అందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మరొకసారి ప్రతిపక్షాలకు గుర్తు పలుకుతా ఉన్నా. మరి ఏదైతే ఒక మంచి మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తూ ఉన్నారు, మరి దాన్ని స్వాగతించాల్సింది పోయి మీరు నీచమైన ఆరోపణలు చేస్తే తగదు. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుకు 2 లక్షల రుణమాఫీ ఈ రోజుకు కూడా యజ్ఞంలా కొనసాగుతూ ఉన్నది. అందులో భాగంగా దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 595 మందికి గాను ఇప్పటి వరకు అర్హులైనటువంటి 420 మందికి లబ్ధిదారులకు మనం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాం కూడా. ఇంకొక 100 మందికి సాంకేతిక లోపాల వల్ల ఆధార్ కార్డు కానీ, ఇంటి పేరు కానీ వివిధ సమస్యలతోని ఆగిపోవడం జరిగింది. అట్టి విషయమై కూడా రైతులను పిలిపించి మనం ఈరోజు మాట్లాడి వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నాం. వాళ్ళందరికీ రుణాలు యథావిధిగా కొనసాగించి మళ్ళిస్తూ ఉన్నాం. గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో అసైన్మెంట్ ల్యాండ్లకు పూర్తి స్థాయిగా రుణాలను రద్దు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం, తద్వారా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లకు, లావణి పట్టాలకు పూర్తి స్థాయిగా పట్టాదారులు ఎలా అయితే ఉన్నారో పట్టా భూములకు ఎట్లా అయితే ఇస్తున్నామో పరంపొగులకు కూడా అదే మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఎంతో ఆనంద ఉత్సాహాలలో ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై కూర్చొని 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడైందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీపీకి, కౌన్సిలర్లకు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులకు, ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. మీకు రాలేదని చెప్తే రేపు దుబ్బాక బస్టాండ్లో మేము అన్ని ఆధారాలతో వస్తాం. మీకు రాలేదని నిరూపించడానికి మీరు ఆధారాలతో రండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఈ రోజున రైతులను పక్కదోవ పట్టించాలనే ఆలోచనలు ఉంటే మాత్రం ఊరుకునే లేదు. ఈపు సున్నమైతాయి. నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. ఒక ప్రభుత్వం రైతుల కోసం కష్టపడి పనిచేస్తే దాన్ని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించాలని తప్పించి మీరు ఏం చేయలేరు, 2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పేసి ఏ రైతు కూడా మనకు చెప్తలేరు. కేవలం
రుణమాఫీ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులే ఈరోజు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ తప్పించి రైతు అనేవాళ్ళు ఎక్కడ కూడా లేరు. యూరియా కూడా అందుబాటులోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక యూరియా అందుబాటులో ఉంటుంది, విత్తనాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి ఒక్క రైతు రుణమాఫీ తీసుకున్న రైతు వాళ్ళ వ్యవసాయ శాఖలు వ్యవసాయ భూములలో ఉండి పనిచేసుకుంటూ తప్పించి మీ లెక్క చిల్లర రాజకీయం చేసలేరు. దయచేసి మీరు చిల్లర పుల్లర మాటలు మానుకోవాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.